few speeches so far, and we have a few more speeches, and we want to bring a little bit of vibe to the program. And I want to invite Mettupalli Surendra Garu to come onto the stage and give a word and a song for our YSR. Mettupalli Surendra Garu, wonderful singer. YSR గారి మీద పాటలు దుమ్ము దులుపుతారు and చూపిస్తారు ఇప్పుడు. Thank you Surendra Garu for taking time and joining us. Thank you so much. అందరికీ నమస్కారం అన్న. మీకే అందరికీ ఇంకొకసారి నమస్కారం అన్న. థ్యాంక్ యూ. నేను ఒక పాటే కాదన్న, ఒక 2 నిమిషాలు సంఘటనలు చెప్పాలి, మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు అంటే మీరు గట్టిగా ఆమోదిస్తే మాట్లాడతాను. ఎందుకు ఇక్కడికి పిలవంగానే, నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడినైనా, నేను తెలంగాణ నుంచి పేరు గడించిన కవినైనా, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన వాడినైనా, ఇక్కడికి పేరు చెప్పగానే ఎందుకు వచ్చిన మీ కార్యక్రమానికంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పేరుకున్న చరిత్ర అందరికీ తెలుసు. అందరికీ తెలిసినట్టుగానే ఆ పేరులో ఉన్నటువంటి ఇంకొక చిన్న చరిత్ర నాకు మా తెలంగాణకు సంబంధించింది నాకు తెలుసు. ఇది నేను మాత్రమే చెప్పగలిగే చరిత్ర, మీకు మాత్రమే చెప్పాల్సిన చరిత్ర, మీరు మాత్రమే దీన్ని బలంగా గట్టిగా తెలుసుకోవాల్సిన చరిత్ర. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన లాంటి రాజకీయ నాయకుడు. రాజకీయంలో చక్రవర్తులు కొందరే పుడతారు. అప్పుడెప్పుడో అశోక చక్రవర్తి, ఆ తర్వాత మన తెలుగు ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక చక్రవర్తి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు అధికారం ఇచ్చినంత మాత్రాన ఆ కుర్చీలో కూర్చున్న వాడు ఎవ్వడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా అతీతంగా బతికే శక్తి ఉన్నవాడు కాదు. అట్లా బతకాలి అనుకుంటే ప్రతి వాడు ఎన్నికైన తర్వాత జీవితాంతం ఒకటే ఉండాలి, గల్ఫ్ లో ఉన్నట్టుగా వంశపారంపర్యంగా రావాలి. కానీ కొందరే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నాయకులు బతికే లిస్టులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండరు. ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను. పాదయాత్ర చేసిరు వైఎస్ఆర్ గారు. పాదయాత్ర చేసినప్పుడు నాకు తెలిసి పాదయాత్రలు చాలా మంది చేసిరు అయిన తర్వాత, కానీ ఆ పాదయాత్రకు ఉన్నంత చరిత్ర, ఆ పాదయాత్రకు ఉన్నటువంటి ముద్ర ఇంకెవరికి లేదు. ఆయన దాంట్లో కూడా ఏం గుర్తుపెట్టుకున్నాడు చూడండి. వైఎస్ గారు చేవేళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి జనగామకు వచ్చేసరికి ఆయన కాళ్ళు చాలా నొప్పి కట్టిపోతాయి, బాగా నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటాడు. ఈ రెస్ట్ తీసుకోవడానికి ముందు చేవేళ్ల నుంచి మొదలైనప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చుట్టూ ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆయన వెంట సపర్యలు ఎవరు ఎత్తున్నారని చెక్ చేస్తారు, చూస్తారు, గమనిస్తారు. చాలా పెద్ద దృష్టి కదా ఆయనని. చూసినప్పుడు ఒక ఆయన వైఎస్ఆర్ గారు నడుస్తూ మధ్యలో దారి మధ్యలో ఆగినప్పుడు కాళ్ళ దగ్గర మ్యాట్ వేస్తాడు ఆయన వచ్చి. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే కాళ్ళు పడతా కూర్చుంటాడు. యాత్ర అయిపోతుంది. ఆయన అట్లా తెలంగాణ నుంచి ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో వైఎస్ఆర్ గారు పడి పాదయాత్రలో ఉంటారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, వైఎస్ఆర్ గారు ప్రజల మనసుని గెలుచుకుంటారు. తర్వాత అధికారాన్ని గెలుచుకున్నాక, కుర్చీని గెలుచుకున్నాక కుర్చీలో కూర్చుంటారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని కలెక్ట్ చేసుకొని చూస్తున్నప్పుడు ఆయన ఎంబడున్న ఒక కలెక్టర్ని అడుగుతారు. ఆయనకు సలహాదారుగా ఏదో వస్తారు, ఒక కమిషనర్ కదా. నా ఎంత వచ్చి ఒక అతను, నేను ఎక్కడ నిలబడితే అక్కడ నా పాదాల కింద ప్యాడ్ పెట్టి, నేను కూర్చుంటే పడుకుంటే నా కాళ్ళు పెట్టి, ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఆయన ఇప్పటివరకు నాకు ఆయన ఎక్కడ కనిపించలేదు. ఈయన ఎవరో చెక్అవుట్ చేస్తారా, ఒకసారి చెక్ చేస్తారా, ఈయన ఎవరు చెక్ చేసి ఈయన ఎక్కడున్నారో గుర్తించి దయచేసి ఈయన తీసుకురావాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తాడు. వార్నింగ్ ఇయ్యడు, ఆదేశం ఇయ్యడు. ఆయనను రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఇతను ఎవరు అని వెతికితే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు ప్రాంతాన్ని ఆనుకుని ఒక చిన్న గ్రామంలో, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఒక గొర్రెల కాపరి అని తెలుస్తుంది. ఆ గొర్రెల కాపరి దగ్గరికి అందరూ పోతారు. కలెక్టర్ గారు, ఐపీఎస్, వీళ్ళంతా కలిసి ఈ ఎనర్జీ ఫోర్స్ అంతా అక్కడికి పోయేసరికి ఆ ఊర్లో
ఇంట్లో కుటుంబం అంతా భయపడుతుంది. ఏం చేసిండు మా ఆయన, ఎందుకు వీళ్ళందరూ వచ్చారు? వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అమ్మ ఇగో మీ భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు గొడుగు పట్టాడు, పాదాల కింద ఒక అట్టముక్క పెట్టి ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రతి చోట కాళ్ళు పట్టిండమ్మా. ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకురమ్మని చెప్పారు. ఎక్కడున్నాడు అని చెప్తే పలానా చేనులో పుట్ట అక్కడ ఏదో మేపుతున్నాడు అంటే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వీళ్ళు అంత వెళ్ళిపోయి చెప్తారు, నేను ముఖ్యమంత్రి గారు రమ్మంటారు, వైఎస్ఆర్ గారు రమ్మంటారు అంటే, నేను ఎందుకండి, నా గొర్రెల మంది ఉంది, నేను చూసుకోవాలి, నేను రాలేనండి అక్కడికి అని చెప్తాడు. మిమ్మల్ని దగ్గర ఉండి సార్ తీసుకురమ్మని చెప్పిండు, నేను మిమ్మల్ని తీసుకపోతే నా ఉద్యోగం పోతుంది అంటే ఆయన సకుటుంబ సపరివార సమేతంగా వస్తే వాళ్లతో కూర్చొని స్వయంగా వైఎస్ఆర్ గారు ఆయన ఇంట్లో భోజనం పెట్టించి వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆ కుటుంబానికి సర్వం సమకూర్చి పంపిస్తాడు తిరిగి ఇంటికి. వాళ్ళ ఇంట్లో 2 ఉద్యోగాలు, వాళ్ళకు ఒక ఇల్లు, వాళ్ళకు ఒక ఏర్పాటు, వాళ్ళకు ఒక మంచి వ్యవస్థను, వాళ్ళకు ఒక జీవితాంతం ఉండగలిగే సపోర్ట్ ఇచ్చి పంపిస్తాడు. నాయకుడు అంటే గద్దెనెక్కిన తర్వాత గుండెల్లో పెట్టుకున్న ప్రజలను మర్చిపోవడం కాదు, మనల్ని గుండెల్లో పెట్టుకుని కుర్చీలో కూర్చునే ప్రభుత్వాన్ని నమ్మి పరిపాలన ప్రజల మనసులో స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకున్నవాడు నిజమైన చక్రవర్తి. రాజులందరూ ఎదురుగా చక్రవర్తులందరూ గారు, నేను తెలంగాణ ప్రాంతం అని నేను చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చక్రవర్తి, ఇంకా ఎవరు కాదు, ఎవరు కాలేదు. అప్పుడు వైఎస్ఆర్ గారి కోసం రాసిన పాట, తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ పాటను అందరూ పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగానైతే ప్రేమించిందో ఆయన గురించి నేను రాసిన 4 మాటల్ని అన్ని పార్టీల వాళ్ళు వాడుకున్నారు. దాన్ని మీకు ఇంకో విషయం కూడా చెప్తా అన్నా, మా దగ్గర తిరుపతిలో మీకు ఎంకన్నా పెద్ద దేవుడు, అన్ని ఊర్లు అన్ని ప్రాంతాల మీ దగ్గర వెంకటేశ్వర స్వామిని చాలా అమితంగా కొలుస్తారు. తెలంగాణలో ఇప్పుడు యాదగిరి నరసనే కానీ ఎప్పటికీ ఏమన్నాడు రాజన్నే, కానీ ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి నమ్ముకున్న అనుచరులకు మాత్రం రాజన్నే దేవుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు. ఇంకో విషయం చెప్తానన్నా, మా దగ్గర నిర్మల్లో తులసి శ్రీనివాస్ గారు అని ఉంటారు, మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకున్నా దొరికిపోతుంది. నేను చెప్పిన 2 సంఘటనలు దొరుకుతాయి మీకు ఏం జరుగుతుంది అంటే, తులసి శ్రీనివాస్ గారు ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. వీళ్ళు వైఎస్ఆర్ గారితో పనిచేసిండు. మేము తెలంగాణ సాధించిన తర్వాత కూడా తులసి శ్రీనివాస్ గారు నిర్మల్ కేంద్ర నాయకుడు, ఆయన ఇంట్లో పూజ గదిలో అందరు దేవుళ్లతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఉంటుంది. ఇది ఒక మా తులసిరాని ఇంట్లోనే కాదు, తెలంగాణలో కూడా చాలా మంది వైఎస్ఆర్ గారికి భక్తులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన దలుచుకొని కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన బతికుంటే బాగుండు అనుకునే వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. అట్లాంటి మహానాయకుని కోసం మాట్లాడే అవకాశాన్ని ఈ అగ్రరాజ్యంలో నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ చెల్లిని కోరుతున్న ఈ చెమట చుక్కలు, నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు, నిన్ను పిలుస్తున్నవి కోట్ల గొంతులు, నీ సేవ కోరుతున్నవి తెలుగింటి పల్లెలు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి 2006-7 ప్రాంతంలో రాసిన. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్న చెప్పిన తర్వాత మ్యాట్రిమోని అవినాష్ రెడ్డి అన్న ఉన్నాడు. అవినాష్ రెడ్డి అన్న వాసవని కనెక్ట్ చేసి, శివని కనెక్ట్ చేసి చెప్పిండు, ఇక్కడ పాట పాడాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఆ పాట దొరకలేదు. అయినా మీకోసం నేను మళ్ళీ ఆ 4 మాటలనే రిపీట్ చేస్తా. నాకు ఎక్కడ దొరికిన ఆ పాట నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను, మీరు వాడుకోండి. దాని తర్వాత 2018-2014లోనో జగన్ అన్న పాటలు రాసి పంపించాం. అన్న ప్రచారానికి వాడుకున్న పాటలన్నీ మేము రాసినాం. దాంట్లో ఒక యాడ్ కూడా చేసి ఇచ్చిన అన్నకి. మేము అంత ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమతో చేసినాం తప్ప రాజకీయ వైరుధ్యాలతో చేయలేదు మేమని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మాకున్న అత్యంత ప్రేమతో ఏం చేసినాం అంటే, ఊరిలో ఒక అతను పాత తుప్పుపట్టిన సైకిల్ పట్టుకుని ఒక ఊరిలో ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వస్తాడు. ఆ వస్తున్నప్పుడు ఆయనకు ఆ సైకిల్ మీద ముట్టు పెట్టుకుని సైకిల్ పంచర్ అయిపోయింది పాప ఆయన. అతను వస్తూ నెట్టుకుంటూ వస్తే ఎక్కడో కింద ఉన్న సూర్యుడు నెత్తి మీదకి వచ్చి ఒళ్ళంతా తడిసిపోతుంది ఆయనకి. ఆ పంచర్ అయిపోయిన 2 టైర్లు పంచర్ అయిపోయి పగిలిపోయిన సైకిల్ పట్టుకుని వచ్చి సైకిల్ ఆడ ఒరిగించి ఒక చిన్న టీ పాయింట్ దగ్గర వచ్చి కూర్చుంటాడు.
అతను నీళ్లు తెచ్చిస్తే తాగడానికి నిరాకరిస్తారు, కానీ ఫ్యాన్ వేసినప్పుడు చాలా రిలాక్స్ ఫీల్ అవుతుంది. నాకు ఈ ఫ్యాన్ కావాలండి అంటే ఆయన నీళ్లు కూడా తీసుకోడు, నీళ్లు కూడా తర్వాత తీసుకుంటాడు. ఈ యాడ్ నేనే చేసి పంపిస్తున్నా అన్నకి. ఇది గౌరవనీయులు కామారెడ్డి నియోజకవర్గ నాయకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు చేయించారు. అది అప్పుడు అన్నయ్య ఈ పాట రాసి పంపించిన. ఇంకా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పాట విన్న ప్రతిసారి మేమందరం ఎమోషనల్ అవుతా ఉంటాం. దాన్ని పోగొట్టుకున్నాం పాటని తిరిగి సేకరించి మీకు ప్రేమ కోసం మీకు పంపిస్తా. ఇంకోసారి చివరిగా, నీ చెల్లిని కోరుతున్నయి చెమట చుక్కలు, నీ సాయం అడుగుతున్నవి కూలి చేతులు, నిన్ను పిలుస్తున్నవి కోట్ల గొంతులు, నీ సేవ కోరుతున్నయి తెలుగింటి పల్లెలు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఎవరన్నా నాయకులకు దగ్గరగా ఉంటే ఇంకో లక్షణం కూడా చెప్పి పంపించండి. ఒక పని చేయించడానికి ఇప్పుడు ఉన్న నాయకులు ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా భారతదేశమైనా ఎక్కడైనా ఏం చేస్తారంటే, చాలా మంది ఓటేయగలరు, కానీ ఓటేసిన వాడు ఎన్నికైన నాయకుల దగ్గరికి వెళ్ళి పని అడగాలంటే భయపడతాడు. అడిగిన నాయకులు నిరాకరిస్తారు, పని చేయరు, తిప్పించుకుంటారు. నేను ఒక సంఘటన చూసిన. ఇదే తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అనే అన్న ఒక ఫైల్ తీసుకొని, ఆయన మీద బాగా ఒత్తిడి జరిగి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఒక ఫైల్ పట్టుకొని పోతాడు. పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే చెప్తుంటాడు, అన్న నాకు ఈ కష్టం ఉంది, మీరు చెప్తే నాకు ఈ పని అవుతుంది అంటే, ఆ మాటను కూడా వినకుండా ఆయన ముఖంలో ఉన్న బాధను చూసి, తమ్ముడు సుభాష్, నేను ఫోన్ చేసి మాట్లాడితే ఏం జరుగుతుంది అని, మీ ఒక్క ఫోన్ కాల్ వల్ల నా దగ్గర 1000 మంది కార్మికులు బతుకుతారని నా చెప్తాడు. ఇమీడియట్ గా అప్పుడున్న కమిషనర్కి ఫోన్ చేసి, మినిస్టర్కి ఫోన్ చేసి, తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అనే తమ్ముడు వస్తాడు, ఆ తమ్ముడు చెప్పిన పనిని ఇమీడియట్ గా చేసి పంపించండి అన్నాడు. ఇప్పుడున్న నాయకులు మా వాటా ఎంత ఇస్తావు, దాంట్లో ఎంత వస్తుంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చెప్పాను, రాజులకి చక్రవర్తులకి చాలా తేడా ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చక్రవర్తి, ఇట్లాంటి నాయకుడు మళ్ళా పుట్టాడు.